హలో గైస్, అందరికి వెల్కమ్. ఈరోజు అయితే దేవరా సినిమా ఎన్టీఆర్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. సో చూడడానికైతే థియేటర్కి వచ్చాం. కౌంటర్ దగ్గరికి వెళ్ళి పైరోస్ టికెట్స్ ఏమైనా ఉంటాయి వన్ అంటే పైరోస్ ఏమన్నీ లేవమ్మా, దగ్గర బెంచెస్ ఉన్నాయి, కావాలంటే తీసుకున్నారు. సినిమా అంటే పైరో నుంచే కదా చూడాలి, అప్పుడేగా ఫీలింగ్ బాగుంటుంది. నా లక్కీ కొద్దీ పక్కన ఒక అతను ఉంటే అతను 2 టికెట్లు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడంట. సో ఆ టికెట్ అయితే మనం తీసుకున్నాం. థియేటర్ బయట అయితే ఎవరూ లేరు. అలా లాన్కి వెళ్ళి చూస్తే లాన్ కూడా ఎవరూ లేరు. ఏందబ్బా, దేవరా మూవీ ఫస్ట్ డే ఉండాలిగా. అలాగని టైం చూస్తే 9:30, 10:30 షోకి 9:30కి వచ్చి కూర్చున్నా. ఎవరు ఉంటారు? సో ఖాళీగా ఉండడం ఎందుకు కానీ కాసేపు ఫ్రీ ఫైర్ అయితే 2 మ్యాచ్లు వేసా. 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా 20 నిమిషాలు ఉంది అనగా అప్పుడే రావడం అయితే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ బాగానే ఉంది, బయట అయితే సౌండ్లు వస్తున్నాయి. ఏంటి అని వెళ్ళి చూస్తే ఓకే, ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఇది ఒక మినీ ఆర్మీ లాగా అయితే అనిపించింది. కేజీ సినిమాలు ఉండేది కదా, ఆ విధంగా. థియేటర్ లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు నా ముందున్న టాస్క్ ఏంటంటే ఈ చీకట్లో నా B22 సీట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. కనిపించే ఫ్లెక్సీని అయితే గుర్తుపెట్టుకోండి. మూవీ చూసేటప్పుడు అయితే చాలా చోట్ల కనపడుతుంది. ఒకటోసారి ఏందైతే నాకు కూడా తెలీదు, కానీ అడ్డంగా అయితే వచ్చింది. రెండోసారి మూవీ టైటిల్ అనుకున్నా, కానీ అది ప్రొడక్షన్ టైటిల్, అప్పుడు అడ్డంగా వచ్చింది. ఈసారి నిజంగానే సినిమా టైటిల్ దేవరాలో వాయు ఎగిరిపోయింది. కనీసం ఎంట్రీ సీన్ అయినా తీద్దాం అనుకున్న హీరోది, అప్పుడు కూడా అడ్డంగా వచ్చాడు. నేను తీయగలిగింది అది లేకుండా ఈ ఒక్క పోస్టర్ మాత్రమే. మూవీ అయితే అయిపోయింది. చాలా మూవీ క్లిప్స్ అయితే తీసా, కానీ అవన్నీ పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు. ఫైనల్గా మూవీ ఎలాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా చూడొచ్చు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి దేవరా. మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వైట్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ మార్చేయండి.